హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వాషింగ్ మిషన్ ఎలా యూస్ చేయాలో అనేది తెలుసుకుందాం. నాది వచ్చేసి శాంసంగ్ 7 kgs ఫ్రంట్ లోడ్ అండి. సో చూడండి, ఫస్ట్ రైట్ సైడ్ పవర్ బటన్ ఆన్ చేస్తున్నాను. పవర్ బటన్ ఆన్ చేయగానే మనకి ఇట్లా లైట్స్ అనేవి ఆన్ అవుతాయండి. ఫస్ట్ ఆటోమేటిక్గా కాటన్లో ఉంటుంది. 1 hour 27 minutes వచ్చేసి ఇది. నెక్స్ట్ ఇప్పుడు నాబ్ రొటేట్ చేస్తాను చూడండి. మనకి ఏ ఆప్షన్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్గా అయిపోవాలి నా క్లాత్స్ అనేవి అని అంటే 15 క్విక్ వాష్ పెట్టుకుంటామండి. డైలీ వాష్ అని అంటే డైలీ క్లాత్స్ కోసం యూస్ చేస్తామండి, డైలీ వాడుకునే బట్టల కోసం. ఇది వచ్చేసి ఆటోమేటిక్గా 40 టెంపరేచర్ 1200 RPMలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వూల్ అండ్ డెలికేట్ క్లాత్స్ కోసం. నెక్స్ట్ హైజీన్ స్టీమ్ అంటే మనకి హాట్ వాటర్ వస్తుందండి బాగా. సో నెక్స్ట్ కలర్స్ ఏమన్నా షేడ్ అవుతాయి ఇట్లా అనుకుంటే మనం కలర్స్ ఆప్షన్ అండి. బెడ్డింగ్ మనకి బెడ్షీట్స్ అవన్నీ ఉంటాయి కదండి, వాటి కోసం బెడ్డింగ్ అనేది యూజ్ చేస్తాము. సో ఇట్లా మనం నాబ్ రొటేట్ చేసే కొద్దీ ఇట్లా టైమర్ కూడా చేంజ్ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి డ్రమ్ క్లీన్ మంత్లీ వన్స్ చేసుకుంటాము. నెక్స్ట్ డ్రైన్ ఆర్ స్పిన్, ఇది 1200 RPM ఉంటుందండి. సో ఫుల్ డ్రైగా ఇచ్చేస్తుంది, బట్టలు త్వరగా ఆరిపోతాయి. ప్లస్ రింజ్ ప్లస్ స్పిన్, మనకి జాడి చారేస్తాం కదండి, ఆ ఆప్షన్ అది. సింథటిక్స్, సో సింథటిక్ క్లాత్స్ కోసం. నెక్స్ట్ ఈ కాటన్ క్లాత్స్ కోసం. నెక్స్ట్ కాటన్ క్లాత్స్ కోసం. సో మనం డైలీ యూస్ చేసే క్లాత్స్ కోసం అయితే డైలీ వాష్ సరిపోతుందండి. సో ఇది వచ్చేసి 40 degrees టెంపరేచర్ 1200 RPM అంటే ఫుల్ డ్రై చేసి ఇస్తుంది. సో ఇలా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుందండి. మనం ఏదైనా టెంపరేచర్ చేంజ్ చేసుకోవాలన్నా, ఏదైనా స్పిన్నింగ్ చేంజ్ చేసుకోవాలన్నా, ఇంకేదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకుంటామండి. ఇది 60 degrees కంటే రాదండి డైలీ వాష్ పెట్టుకున్నప్పుడు. సో మనం స్పిన్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. 400 పెట్టుకోవచ్చు, 800 RPM, నెక్స్ట్ 1200 RPM పెట్టుకోవచ్చు అండి. సో 1200 RPM అంటే ఫుల్ డ్రైగా ఇచ్చేస్తుంది, అంటే బట్టలు త్వరగా ఆరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ టీ షర్ట్గా ఉన్నది, చాలా మురిగ్గా ఉన్నాయి బట్టలు అనుకున్నప్పుడు ఆన్ చేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సో ప్రీ వాష్ కోసం అండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనం నానబెడతాం కదండి యూజువల్గా, దానికోసం అండి. ఇట్లా మనం 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏవైనా 2 లేదా 3 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. వద్దనుకుంటే మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 4th బటన్ టైమర్ అండి. సో మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు యూజువల్గా ఒక 2 hours తర్వాత 1 hour తర్వాత ఆన్ చెయ్యి ఇట్లా అని చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇట్లా ఆన్ చేసి పెడితే ఆటోమేటిక్గా ఆ టైమర్ తర్వాత ఆన్ అయిపోతుంది. ఇట్లా 24 hours పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రీ వాష్ బటన్ అండి. సో ప్రీ వాష్ కోసం ఆన్ చేసుకుంటాము. నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్ వచ్చేసి 2 buttons ఇక్కడ కింద ఇచ్చింది చైల్డ్ లాక్ అండి. మనకి ఎప్పుడైనా పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు, వాషింగ్ మిషన్ వేసిన వెంటనే బటన్స్ అనేవి ఆఫ్ చేస్తారు లేదా ఆన్ చేస్తారు, అలా అవ్వకుండా ఉండడం కోసం మనం ఇట్లా 2 ఫస్ట్ టెంపరేచర్ స్పిన్ బటన్ కనుక 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి చైల్డ్ లాక్ అనేది పడిపోతుందండి. మళ్ళీ అన్లాక్ చేయాలంటే మనం అలాగే 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే సరిపోతుంది అన్న, అన్లాక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇట్లా సెకండ్ స్పిన్నింగ్ ఈ హ్యాండ్ సింబల్ ఉన్నది పట్టుకుంటే మనకి సౌండ్ అనేది ఆఫ్ అయిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ అగైన్ అన్లాక్ చేయాలంటే ఇట్లా 2 seconds 3 seconds పట్టుకుంటే మనకి మళ్ళీ సౌండ్ వచ్చేస్తుందండి. సో ఇది వచ్చేసి మనకి సర్ఫ్ కంటైనర్ అండి. సో ఈ సర్ఫ్ కంటైనర్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సర్ఫ్ అండి. సెకండ్ వచ్చేసి కంఫర్ట్ అండి, లెవెల్ కూడా అది చూపిస్తుంది మ్యాక్సిమం ఎంత వేయాలి. ఈ థర్డ్ వచ్చేసి డ్రమ్ క్లీన్ అని చెప్పాను కదండి, మంత్లీ వన్స్ వేసుకుంటాం. దానికి సంబంధించిన ప్యాకెట్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి. సో కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం డ్రమ్ క్లీన్ అని ఎంటీగా పెట్టేసి వాష్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ ఎలా యూస్ చేయాలనేది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.